నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. సోషల్ మీడియాలో లైక్లు, వ్యూస్ పిచ్చి పతాక స్థాయికి చేరింది. ఫేమస్ అవ్వడం కోసం ఇతరుల పరువు తీయడమే కాదు, ఏకంగా ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు కొందరు. తాజాగా కేరళలో జరిగిన ఒక ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బస్సులో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఒక మహిళ చేసిన ఆరోపణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో ఒక వ్యక్తిని బలి తీసుకుంది. తీవ్ర అవమానంతో దిలీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో ఆరోపణలు చేసిన మహిళని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియా ట్రయల్ ఎంత ప్రమాదకరమో ఈ ఘటన రుజువు చేస్తోంది. కేరళలోని కోజికోడ్ జిల్లాకు చెందిన 42 ఏళ్ల దీపక్ ఒక ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేసేవారు. ఇటీవల ఆయన పయ్యనూరు వెళ్లే బస్సులో ప్రయాణిస్తుండగా అదే బస్సులో ఉన్న సింజిత ముస్తాఫా అనే మహిళ ఒక వీడియో తీసింది. దీపక్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఆరోపిస్తూ ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. జనవరి 16న అప్లోడ్ చేసిన ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దాదాపు 20 లక్షలకు పైగా ఆ వీడియోని చూశారు. దీంతో దీపక్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సమాజంలో బంధువుల ముందు దోషిగా నిలబడలేక తీవ్ర మనస్తాపానికి గురైన దీపక్ జనవరి 18న తన ఇంట్లోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీపక్ మరణంతో కేసు మలుపు తిరిగింది. ఆయన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ కొడుకు అమాయకుడని, కేవలం వీడియో కోసం ఆ మహిళ అబద్ధం చెప్పిందని ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. బస్సులో నిజంగా వేధింపులు జరిగి ఉంటే కండక్టర్కో తోటి ప్రయాణికులకో చెప్పాలి. కానీ షింజిత ఎవరికీ ఫిర్యాదు చేయలేదని బస్సు సిబ్బంది తెలిపారు. ఆమె పోస్ట్ చేసిన వీడియో ఒరిజినల్ కాదని, దాన్ని ఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జోడించి డ్రామా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీపక్ ఆత్మహత్య విషయం తెలియగానే షింజిత తన సోషల్ మీడియా అకౌంట్ను డిలీట్ చేసి పరారైంది. పోలీసులు ఆమెపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం కేసు నమోదు చేశారు. లుకౌట్ నోటీసులు జారీ చేసి తీవ్ర గాలింపు అనంతరం ఆమెను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేరళ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తి పరువు తీయటం, అతను ఆత్మహత్య చేసుకునేలా చేయటం దారుణమని ప్రజలు మండిపడుతున్నారు. కేరళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనను సుమోటోగా స్వీకరించింది. వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ప్రముఖ సామాజిక కార్యకర్త రాహుల్ ఈశ్వర్ దీపక్ కుటుంబాన్ని పరామర్శించి పురుషులపై జరిగే ఇటువంటి తప్పుడు ఆరోపణలకు వ్యతిరేకంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మరోవైపు దీపక్ ఘటన తర్వాత పాముకు భయపడి పొదలో దాక్కున్నట్టు ఇప్పుడు కేరళలో మగవాళ్ళు బస్సు ఎక్కాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఎవరు వీడియో తీస్తారో, ఎవరు నా ఒంటిని తాకాడు అని నింద వేస్తారోనని హడలిపోతున్నారు. ఈ ఘటనకు నిరసనగానో లేక భయంతోనో కానీ కేరళ బస్సులో ఒక వింత ట్రెండ్ మొదలైంది. మగవాళ్ళు ఏకంగా అట్టపెట్టెలు తొడుక్కుని బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. చూడటానికి ఇది నవ్వు తెప్పిస్తున్న వీరి చర్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఒక చిన్న వీడియో క్లిప్ ఒక నిండు ప్రాణాన్ని తీసింది. సోషల్ మీడియాలో ఆరోపణలు చేసే ముందు, వాటిని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయస్థానాలు కాకుండా సోషల్ మీడియా తీర్పులు ఇస్తే ఇలాంటి అనర్థాలే జరుగుతాయని ఈ ఘటన హెచ్చరిస్తోంది.